హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అబుదాబిలో గ్రో చేసిన ప్లాంట్స్ చూపిద్దామని వీడియో చేస్తున్నా. ఇవి అండి నా ప్లాంట్స్. రీసెంట్గానే స్టార్ట్ చేశాను. సో కొన్ని ప్లాంట్స్ 1 మంత్ ముందు పర్చేస్ చేశాను. కొన్ని అంటే కొన్ని కాదు, ఒక 2 ప్లాంట్స్ పర్చేస్ చేశాను. ఒకటి చిల్లీ, ఇంకొకటి మ్యారీగోల్డ్ అనమాట. సో ఇది నేను గ్రాండ్ అమెరిట్స్లోనే ఈ 2 తీసుకున్నాను. నాకు 10 dirhams పడింది. విత్ పాట్ అండ్ సాయిల్తో ఈ 2 పడింది. వీటితో పాటు ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి 10 dirhamsకే. తులసి ఉంది, ఇంకా కొన్ని ఇండోర్ ప్లాంట్స్, డెకరేటివ్ ప్లాంట్స్ అవి ఉన్నాయి. నేనైతే ఈ 2 తీసుకున్నాను. సో మిర్చి అయితే మంచి వెరైటీయే. మేము తీసుకున్నప్పుడే చాలా చిల్లీస్ ఉన్నాయి. సో పెరుగుతో లేదా చెక్ చేద్దామని చెప్పి తీసుకున్నాము. ఒక పెంచిన ఒక 3-4 days బాగానే వచ్చింది. చిల్లీస్ కూడా బాగానే వచ్చాయి కొద్ది రోజులు. తర్వాత ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సో ఇంకా ఫ్లవర్స్ అయితే అప్పుడు ఉండిన ఫ్లవర్స్ చిల్లీస్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాలేదు. అలానే మాకు ఇక్కడ సన్లైట్ ఎక్కువ పడదు, చల్లగానే ఉంటుంది. కానీ చూడాలి పెరుగుతో లేదో. చిల్లీ ఇప్పుడు ఆఫ్ సీజన్ కదా, జస్ట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. పాట్లో వేరే ప్లాంట్ అన్న వేసుకుందాం అని చెప్పి నేను తీసుకున్నాను. అలాగే మ్యారీగోల్డ్ దేవుడికి ఇక్కడ పువ్వుల చెట్లు అవేమి ఉండవు కాబట్టి ఇన్ కేస్ సక్సెస్ అయితే తీసుకుందాం అని చెప్పి, అప్పటికి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు, వింటర్ ఇంకా 1 month ఉంటుంది అనగా తీసుకున్నాను అనమాట. నేను ఈ 2 అవి తీసుకుని అవి తీసుకున్న తర్వాత ఇవి నేను ఈ చిన్న చిన్న ప్లాంట్స్ వేసుకున్నాను. పుదీనా తీసుకొని పుదీనా వేసాను, రీసెంట్గా వేసాను. తర్వాత ఇవి మెంతులు నానబెట్టి వేసాను. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర వేసాను రీసెంట్గా, ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాను. ఇది మనీ ప్లాంట్ కూడా తీసుకున్నాను అనమాట. మనీ ప్లాంట్ చిన్నది తీసుకున్నా, అది కూడా గ్రాండ్ అమెరిట్స్లో తీసుకున్నా. అది ఇందులోని ఇంకా 2 potsలో సెపరేట్ చేసి వేసాను. ఇంకా వాటర్లో కూడా వేసాను, కొంచెం ఎక్కువ వస్తాను. సో ఇవి వేసిన తర్వాత నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది. నాకు జనరల్గా ప్లాంట్స్ పెంచడం అంటే చాలా చాలా ఇష్టం. సో నేను మొన్న ఇండియా వెళ్ళొచ్చాను, అందుకు అవ్వలేదు. వింటర్ సీజన్లో ఇప్పుడు పెంచుదామంటే నాకు కుదరలేదన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దామని చేశాను. ఆ తర్వాత రీసెంట్గా మీనా ఫ్లవర్ మార్కెట్ ఉందని తెలిసింది. సో అక్కడ కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాను. కరివేపాకు తీసుకున్నాను, నెక్స్ట్ వంకాయ తీసుకున్నాను, చూడండి. ఆ తర్వాత మందారం అంట, ఇదేదో కొత్త వెరైటీ అంటే ఇండియా నుంచి వచ్చింది అని చెప్పారనమాట. మేము అక్కడ పర్టికులర్గా ఇండియన్ సాయిల్, ఇండియన్ ప్లాంట్స్ అని అడిగాం. సో వాళ్ళు ఇది చూపించి ఇచ్చారు. మరి చూడాలి అది ఏమవుతుందో, పెరుగుతో లేదో. దట్టు సీజన్ కూడా కాదు కదా, లెట్స్ హోప్ మంచిగా పెరగాలని నేనైతే కోరుకుంటున్నాను. అట్లీస్ట్ పెరగకపోయినా డ్రై అవ్వకుండా అలా మెల్లగా అయితే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూడాలి మరి. ఇవి కూడా నేను ఇంకా అక్కడ తక్కువకి వస్తుందేమో అని అనుకున్నాను, కానీ సేమ్ ఇక్కడ మనకి సూపర్ మార్కెట్ గ్రాండ్ అమెరిట్స్లో 10 dirhamsకి ఎలా వచ్చిందో ఈ 3 pots కూడా 10 dirhamsకి వచ్చాయన్నమాట. సో వాటితో పాటు ఈ వింకా రోజియా, ఇంకా ఇది గడ్డి గులాబీ కూడా తీసుకున్నాను నేను. ఇవి 1 dirham పడింది మీనా మార్కెట్లోనే. దట్టు నేను ఏంటంటే మీనా మార్కెట్లో సాయిల్ కోసం కూడా వెళ్ళాను. జనరల్గా ఆన్లైన్లో గార్డెన్ సాయిల్ చూసి మొన్న ఆర్డర్ పెట్టాను. స్పేస్ లివింగ్ సాయిల్ ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ షాలిమర్ పాటింగ్ సాయిల్ విత్ మైక్రో న్యూట్రియంట్స్ తీసుకున్నాను. సో నాకైతే మొత్తం కొబ్బరి పీచే కనబడుతుంది. మన ఇండియన్ సాయిల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ లేదు. సో అట్లీస్ట్ ఈ మీనా మార్కెట్లో ఉన్న ప్లెయిన్ సాయిల్ ఇండియాకి దొరుకుతుందేమో అని చూశాను. యూట్యూబ్లో నేను ఆల్రెడీ చూశాను, కొందరు కేరళ పీపుల్స్ ప్లాంట్స్ పెంచుతున్నారనమాట, దుబాయ్ నుంచి, అబుదాబి నుంచి. సో వాళ్ళని అడిగా ఏ సాయిల్ యూస్ చేస్తున్నారంటే కొందరు అన్నారు విల్లాలో మాకు దొరుకుతుంది అన్నారు, కొందరు అన్నారు అక్కడ మీరు మీనా ఫ్లవర్ మార్కెట్కి వెళ్తే దొరుకుతుంది ప్లెయిన్ సాయిల్ అన్నారు. నేను చాలా చెక్ చేశాను అప్పటికే ఆన్లైన్లో. ప్లెయిన్ సాయిల్ అంటే ఏమొచ్చిందంటే ఇక్కడ స్వీట్ శాండ్ ఒక్కటే దొరికింది. మేబీ చెప్పారు కదా వెళ్ళి ట్రై చేద్దాంలే అని వెళ్ళాం. అప్పటికి నేను అనుకుంటున్నాను అది స్వీట్ శాండే ఇస్తారేమో అని. ఎగ్జాక్ట్గా స్వీట్ శాండే ఇచ్చారు. ఇండియన్ సాయిల్ అయితే ఇక్కడ ఉండదని చెప్పారు. సర్లే ఏదో ఒకటి అని చెప్పి తీసుకున్నాను అనమాట. అది ఒక 20 liters అనుకుంటాను, 15 dirhams పడింది నాకు పాటింగ్ సాయిల్. ఆ తర్వాత స్వీట్ శాండ్ ఒకటి తీసుకున్నాము, అది 5 dirhams పడింది 10 kgs. సరే అని చెప్పి తీసుకున్నాను అనమాట. వాళ్ళు చెప్పారనమాట ప్లాంట్ ఇలా ఓన్లీ కోకోపీట్ వీటితో ఉంటే విత్ స్టాండ్ అవ్వట్లేదు, విత్ స్టాండ్ అయ్యేలా సాయిల్ ఉంటే ఇవ్వండి అని చెప్తే వాళ్ళు అప్పుడు ఈ స్వీట్ శాండ్ అది ఇమ్మని చెప్పారు.
వేయమని అది ఇది మిక్స్ చేసి వేయమన్నారు. సో ట్రై చేద్దాం అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. సో ఇంకా నేను ఆ మిక్స్ అయితే చేయలేదు. రీసెంట్గా మేము ప్లాంట్స్ తీసుకొస్తున్నప్పుడు వాచ్మెన్ చూసారు. చూసి ఇన్ని ప్లాంట్స్ అలో లేదు, బాల్కనీలో ప్లాంట్స్ పెంచడం అలో లేదని చెప్పి అన్నారు. సో మేము షాక్ అయిపోయాం. మేము ఇంత స్పెండ్ చేసాం ప్లాంట్స్ కోసం, ఇంకా సాయిల్ కోసం అలో లేదంటే నాకైతే ఇంకా చాలా సాడ్ అయిపోయాను. ఎందుకంటే నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు అలో లేదన్నారు. నాకు ప్లాంట్స్ పెంచితే నాకు కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుందన్నమాట. సో ఆ వాచ్మెన్ ఖచ్చితంగా ఓనర్కి చెప్తారు. ఓనర్ ఏమైనా అంటారేమో అని చూస్తున్నాను. ఏమైనా అనకపోతే ఒక సాయిల్ బెడ్ లాంటి ఏమైనా పేపర్వి ఉన్నాయన్నమాట. సో మొన్న గ్రీన్ హౌస్లో చూసాం. అది తీసుకొని మొన్నకున్న సాయిల్ వేసి పెంచుదామని చూస్తున్నాను. సో చూడాలి మరి. సో చూడండి, వాటర్లోని ఈ ప్లాంట్స్ వేసుకున్నాను. మనీ ప్లాంట్ అది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇవన్నీ పెరుగుతాయేమో చూడాలి. నేను ఈ చిల్లీ ప్లాంట్స్లోనే మొన్న తీసుకున్న పాలకూర అవి వేసాను, బతుకుతుంది. పుదీనా కూడా స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ డ్రై అయిపోయింది కానీ తర్వాత లీవ్స్ వస్తున్నాయి, స్టార్ట్ అయ్యింది. ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసేసాం, అది కూడా చూడాలి, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.